టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా ఆదిశంకరుల యొక్క జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మరి వైశాఖ శుక్ల పంచమి అర్ధరాత్రి 2:03 వరకు ఉంటుంది. తదుపరి మరి షష్ఠి, అలాగే నక్షత్రాల్లోకి వచ్చేప్పటికీ ఆరుద్ర నక్షత్రం అనేది ఉంది. అది ఉదయం 10:27 వరకు ఉంటుంది. ఈరోజు మరి ముందుగా ద్వాదశ రాశుల్లో మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మరి ఏ పనిలో అయినా సరే ఉత్సాహం లభించడం అనేది, ప్రోత్సాహకరమైన వాతావరణం నిబిడీకృతం అవటం అనేది కూడా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఏదైనప్పటికీ కూడా ఎలాంటి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా అవి గాలి పింజల్లాగా తొలగిపోవటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా గడపడం అనేది ఉంటుంది. దైవారాధనలో పాలు పంచుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈ రోజంతా కూడా పరిపూర్ణమైన ఆనందం కానీ, సంతృప్తి కానీ లభించడం అనేది ఉంటుంది. కనుక ఈరోజు వీరికి ఎక్కువ మంచి కాలం అని చెప్పచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం అయితే ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు అయితే అధికంగా ఖర్చులు చెప్పవలసి ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇక బంధుమిత్రాదులతో కొంతవరకు ఉల్లాసంగా గడిపే ప్రయత్నం అయితే చేస్తారు. లోపల ఖర్చుల కోసం కొంత ఆదుర్దా ఉన్నప్పటికీ కూడా అవసరానికి తగినట్టుగా ఖర్చు పెట్టడం, ఆనందాన్ని అనుభవించడం అనేది ఉంటుంది. ఇక ఏదైనప్పటికీ కూడా కొత్త ప్రయోగాలు కానీ, కొత్త పరిశోధనలు కానీ, కొత్త విషయాలు కానీ, అలాంటి విషయాలకి ఈరోజు జోక్యం చేసుకోకుండా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా గణపతి ఆరాధన వీరికి మేలు చేస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు కూడా అధికంగా ధన వ్యయం ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ఇంకా చిన్న చిన్న మాట పట్టింపులు కానీ, లేదా కొంతవరకు ఏదో రకమైన మనస్పర్ధలు ఎదురవడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇక కవులు, కళాకారులకైతే కొంతవరకు కొంత మంచి పరిస్థితులు అయితే ఎదురవటం అనేది ఉంటుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఒకంత ముందుకి పరిణితి రావటం అనేది ఉంటుంది. లేదా వారికి సంబంధించిన సంభాషణలో కొంతవరకు ఒక రకమైన పరిపూర్ణత రావటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరికి ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారు ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళిపోవటం అనేది ఉన్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల్లో వీరికి ఏదైనా సరే ఒక కొత్త వర్తమానం రావటం కానీ, లేదా ఏదైనా సరే ఒక మెయిల్ రూపంలో ఏదైనా కొంతవరకు కొంత వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఒక్కోసారి కనిపించవచ్చు. ఇంకా నడుముకి సంబంధించిన విషయాల్లో కానీ, కొంతవరకు పాదాలు, కీళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఇతరత్ర కూడా ఎక్కువ శాతం అయితే ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ పెద్దగా ఇబ్బందులు అయితే ఎదుర్కో. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మరి భాగ్యంలో, రాజ్యస్థానంలో చంద్రుడి యొక్క సంచారం, భాగ్యంలో గురుడి యొక్క సంచారం, వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చివరి రోజుల్లో వాటి నుంచి బయటికి రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఏ రకంగా ఏ పని ఎంచుకున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో కొంత ముందుకెళ్ళగలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మరి ఉదయం 11 గంటలు దాటిన తర్వాత నుంచి క్రమంగా ఈ చంద్రుడి యొక్క లాభ సంచారం ఏదైతే ఉంటుందో దానివల్ల చేసే పనుల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం, ఇప్పటిదాకా మందకొడుకు సాగుతున్నది ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటికి రావటం అనేది, తర్వాత రాజ్యస్థానంలో గురుడు, తర్వాత అదృష్ట స్థానంలో కుజుడు, ఇలా ఏదో రకంగా కొంతవరకు వీరి యొక్క కార్యక్రమాలన్నీ కూడా కొంత ఒక రూపురేఖలకి రావటం అనేది, కొంత తృప్తినివ్వటం అనేది అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు అయితే కనుక వీరికి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు అయితే మరింత అనుకూలంగా ఉంటాయి. కన్యారాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా పెద్దగా ప్రతిబంధకాలు లేకుండా వాటిని సజావుగా ముందుకు తీసుకెళ్ళిపోవటం అనేది ఉంటుంది. కానీ నాన్నగారి విషయాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం, లేదా నాన్నగారితో వీరికి ఏమైనా సరే కొంతవరకు హెచ్చుతగ్గులు ఏర్పడటం అనేది ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ప్రయత్నాలు అయితే ఈ రోజు అయితే కొంతవరకు మందకొడిగా సాగటము, లేదా పెళ్లి చూపులకు వెళ్తే అవతల వాళ్ళు మనకి నచ్చకపోవటం, ఇలాంటి ఏవైనా సరే పెళ్లికి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం ఈరోజు ఒకంత అననుకూల పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఈరోజు వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. తులారాశి వారు ఈరోజు ఏ పని అయినా కూడా చాకచక్యంగా పూర్తి చేయటం అనేది ఉంటుంది.
అయినప్పటికీ కూడా భాగ్యంలో మరి చంద్రుడి యొక్క సంచారం వల్ల ముఖ్యంగా మరి ఉదయం దాటిన తర్వాత నుంచి క్రమంగా కొద్దిగా పరిస్థితులు మసకబారినట్టు ఉండటం, వారి యొక్క అదృష్టం కొంతవరకు ఊగిసలాటగా ఉండటం అనేది ఉంటుంది. నాన్నగారి వైపు ఉండే బంధువుల వల్ల ఏవైనా సరే కొంతవరకు తలనొప్పులు ఎదురవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి అనుకోని తలంపుగా మరి ఏదైనా సరే ఆపదలు, ముఖ్యంగా అది స్త్రీల పరంగా రావడానికైతే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇంకా వాహనాలు నడిపేప్పుడు కూడా ఈరోజైతే ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఒక రకమైన మత్తుతో కానీ ఏదైనా సరే ఒక రకంగా చేసేవి ఏమైనా కొంత ఇబ్బందులు ఎదురవటం అనేది ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరించవలసిన దినంగా అయితే ఈరోజు చెప్పవలసి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ధనుసు రాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది ఎంతో కొంత వీరికి ఆనందాన్ని ఇచ్చేలాగా ఉండటం అనేది ఉంటుంది. కొత్త వ్యక్తుల్ని కలుసుకోవటం కానీ, లేదా ఎప్పటి నుంచో ఎవరి ద్వారానో మనం మేలు చేకూరాలనే ఆశతో ఉంటే కనుక ఆ ఆశకు ఒక రూపు రావడానికి అయితే ఈరోజైతే ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు వీరికి మరింత మేలు చేకూరడానికి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల ఉపయుక్తంగా ఉండటం అనేది కూడా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు మరి షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటి విషయంలో అయితే కనుక ఒకంత జాగ్రత్తగా ఉండాలి. అయితే సాధ్యమైనంత వరకు కూడా ఏదైనా సరే ఇలా మనకి గాలిలో పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ రకంగా పెట్టుబడులు ఈరోజు అయితే విరమించుకోవడం అనేది మంచిది. ఇక సంతానం ద్వారా ఈరోజు కొంతవరకు ఉల్లాసంగా గడిపగలిగే పరిస్థితులు అయితే ఎదురవుతాయి. ఇంకా ఇతర విషయాలన్నింటిలో కూడా ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉంటాం. అచితుచి అడుగులేయటం ఇవన్నీ కూడా చెప్పదగిన సూచనలు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల మేలు చేకూరుతుంది. కుంభరాశి వారికి ఈరోజైతే ఆర్థికంగా కొంతవరకు హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. డబ్బు వస్తుంది అనుకునే భావనలోనే మళ్ళీ అది రాదు అనే చివరి నిమిషంలో ఏదో రకంగా కొంత ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది. ఈ రకంగా ఆర్థిక పరిస్థితి అనేది కొంత ఊగిసలాటుగా చెప్పవలసి ఉన్నప్పటికీ కూడా దైవవశాత్తు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో బయటకు రావటం అనేది కొంతవరకు భార్యాభర్తల మధ్య వాదోపవాదాలు కొంతవరకు జరగడానికి, పిల్లల విషయంలో మాత్రం ఒకంత ఆనందాన్ని అనుభవించడానికి కానీ ఈరోజైతే ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. మీనరాశి వారు చేసే ఏ పని అయినా కానీ ఈరోజైతే కొంతగా జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా గృహ సంబంధించిన వ్యవహారాల్లో ఒకంత ఇబ్బందులు తలెత్తడానికి కానీ, అసమానతలు కానీ, అపార్థాలు కానీ ఇలాంటి పరిస్థితులు అయితే ఎక్కువ కనిపించడం అనేది కూడా కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా ఓర్పుతో వెళ్ళాలి. అలాగే మాట్లాడే విషయంలో కూడా మరీ మాట జారే విషయంలో కొంతవరకు నియంత్రణ అనేది కూడా అవసరం. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు వారి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది.